రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్ల దహనాలు వీటికి సంబంధించి నిన్న కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. ముందుగా విజయవాడ కరకట్ట మీద, తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో, ఆ తర్వాత గుంటూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, ఆ తర్వాత అది దహనం కాకపోవచ్చు కాబట్టి చెత్తకుప్పలో ప్రభుత్వ ఫైల్స్, తర్వాత నేను పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా దహనం కావటం. సో దీనికి సంబంధించే టీడీపీ నేత బుద్ధ వెంకన్న స్పందించడం జరిగింది. గత ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, ఈ శాఖ ఆ శాఖ అనేటువంటి తేడాలు లేకుండా ప్రతి శాఖలో కూడా అవినీతి భారీ ఎత్తున జరిగిందని, జగన్ ట్విట్టర్లో ఫేక్ ప్రచారాలు చేస్తూ, ఫేక్ డిమాండ్లు చేస్తూ, తనకు అలవాటైనటువంటి ఫేక్ ప్రచారాన్నే తెర మీద నడిపిస్తూ ఉన్నాడని, బెంగళూరు ఎలహంకలో కూర్చుని ఇక్కడ రాజకీయాల గురించి ఫేక్ ప్రచారాలు చేయటం కాదని, దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కానీ, ఆ పార్టీ నాయకులు కానీ పలానా శాఖలో అవినీతి జరగలేదు, ఈ శాఖలో ఎక్కడా అవినీతి జరగలేదు అని చెప్పి దమ్ముంటే చెప్పాలని, ఇది నా ఛాలెంజ్ అని, ప్రతి శాఖలోనూ అవినీతి జరిగిందని, అవి దాచిపెట్టేందుకే తన మనుషులతోటి ప్రతి శాఖకు సంబంధించినటువంటి ఫైళ్లను ఈ విధంగా తగలబెట్టిస్తున్నారు అంటూ బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది.